హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిత బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే పచ్చడి ఏంటో తెలుసా అండి? గోంగూర పచ్చడి. ఈ పచ్చడి చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారండి. మరి నేను ఎలా తయారు చేస్తానో చూసేద్దాం పదండి. ఫస్ట్ పొయ్యి మీద దలసరి బాండి పెట్టుకోవాలండి. ఇందులో మనం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం శనగపప్పు, అలాగే 1/2 స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగాక మిక్సీ చేసుకోవాలి. అదే బాండీలో మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత వీటిని కూడా మనం మిక్సీలో వేసుకోవాలి. మళ్ళీ అదే బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి గోంగూరని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోని 5 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ అయింది కదండి, ఈ పౌడర్ అయిన దాంట్లోనే మనం ఈ ఉడికిన గోంగూరని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద అదే బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడికి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆవాలు, ఇంగువ వేసుకొని 4-5 వెల్లుల్లిపాయలు చితక్కొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. అలాగని తాలింపు మాడిపోకూడదు. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత అందులోకి మనం మిక్సీ చేసిన గోంగూరని వేసుకోవాలి. ఇప్పుడు గోంగూర నూనెకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇప్పుడు గోంగూర నూనె సపరేట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసిన పచ్చడి నెల రోజులైనా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి? మరి వేడివేడి అన్నంలో వేడివేడి గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం ఉల్లిపాయలు నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మరి ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.